ఇప్పుడు వెళ్ళి మణిపూరి స్పెషల్ డిషెస్ వాళ్ళ థాలీ ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఏముండవు, జస్ట్ సింపుల్ మెనూ, ఫిష్ మీల్స్, చికెన్ మీల్స్, వెజ్ మీల్స్ అంతే. వేడి వేడి రైస్, పొగలు వస్తున్నాయి. వీళ్ళ రైస్ మన రైస్ రాకుండదు, కొంచెం స్టిక్కీ రైస్ ఉంటుంది కదా, అలా ఉంటుంది, కొంచెం ముద్దుగా. కర్రీస్ వచ్చినాయి, మొత్తం పెడతానే ఉంటారు. ఓకే, దిస్ ఇస్ సింజు. ఓకే, ఇప్పుడే ఆయన వచ్చి అన్ని డిషెస్ పేర్లు చెప్పి ఇక్కడ లోకల్గా ఎలా చేస్తారో మొత్తం చెప్పి వెళ్ళాడు. ఇది మణిపూరి ప్రాపర్ థాలీ. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. పప్పుతో స్టార్ట్ చేద్దాం. ఇది ఆకుకూర పప్పు. పప్పు ఎప్పుడు కంఫర్ట్ ఫుడ్. పప్పు అంత ఏం లేదు బాయ్, నార్మల్గానే ఉంది. ఇది వీళ్ళ ఫేమస్ డిష్ ఎరోంబా. దీన్ని కొంచెం వెజిటేబుల్స్తో, బీన్స్తో, ఫిష్తో అన్నిటినీ ఉడకబెట్టి చేస్తారంట. ఇది ట్రై చేసి చూద్దాం. మణిపూర్లో ఫస్ట్ తినాల్సిన డిష్ ఏదని అడిగితే ఎరోంబా అని చెప్పింది గూగుల్. ఎంత బాగుంటుందో తిని చూద్దాం. కొంచెం స్పైసీగా ఉంది, అంత టేస్ట్ ఏం తెలియట్లేదు నాకు. కొంచెం డ్రై ఫిష్ కూడా వేసినట్టున్నారు, ఇది కూడా నచ్చలా నాకు. ఇది నాతంబా అని ఒక ఫిష్ కర్రీ అనమాట. ఇక్కడ ఫేమస్ ఫిష్ కర్రీ. మణిపూర్లో ఫిష్ బాగా తింటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ నిన్న మనం చూసాం కదా లోక్తాక్ లేక్, ఆ లేక్ నుండే వస్తాయి. ఫిష్ కర్రీ అంటే నాకు యమా ఇష్టం, మా మమ్మీ చేసేది. ఇక్కడ ట్రై చేసి చూద్దాం. సూపర్ ఉంది ఇది. మనం చేపలు ఎగురు అంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. మంచి స్పైసీగా థిక్ గ్రేవీతో అదిరిపోయింది. ముందు ఇది తినకుండా నేను పప్పు అవి ట్రై చేస్తాను. ఇది బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళ నాతంబా అదరగొట్టింది. ఇది ఫైనల్గా వీళ్ళ ఫిష్ కర్రీ. ఇది ట్రై చేద్దాం. ఫిష్ని డీప్ ఫ్రై చేసి దాన్ని కర్రీలో వేసారు. ఇది కొంచెం కొబ్బరి పాలేసి చేసినట్టుగా ఉంది. మన కేరళ స్టైల్ ఫిష్ కర్రీ ఉంటుంది కదా, ఆ టేస్ట్లో ఉంది. ఇదంతా ప్రాపర్ ఫిష్ పులుసు టేస్ట్ ఏం రావట్లేదు. ఏదో కొబ్బరి పాలేసి చేస్తారు కదా, కొంచెం ఆ టేస్ట్ వచ్చింది. పర్లేదు కానీ అంత లేదు. బట్ వీళ్ళ నాతంబా అని ఉంది కదా, బాబ్బా అదరగొట్టేశారు. ఆ ఒక్కదానికోసం తినొచ్చు ఇదంతా. మొత్తం కంప్లీట్ చేస్తా. నాన్ వెజ్ కర్రీస్ అయితే మొత్తం ఖాళీ. వెజిటేరియన్ మొత్తం అక్కడే వదిలేసా. అయిపోయాక బ్లాక్ రైస్తో కీర్ చేసి ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది పర్పుల్ కలర్లో కీర్ అంట. ఫస్ట్ టైం ట్రై చేయడం ఇది. చాలా డిఫరెంట్గా ఉంది. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.